మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు చాలా వరకు వృత్తులు, కులాల వారీగానే కనిపిస్తున్నాయి. ఏ నియోజకవర్గం ఏ కులం బలంగా ఉంది, ఏ సామాజిక వర్గాలు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి అన్న విషయాలను సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం పథకాల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఏ వర్గం వారికి ఎక్కువ లబ్ధి జరుగుతుంది అన్న విషయాలను ఇప్పుడు బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు ఉంటుందనే అంశాన్ని కేసీఆర్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్లను మార్చే నియోజకవర్గాల్లో ఈ వ్యూహాన్నే ఆయన అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డిని, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని మల్కాజ్గిరికి పంపే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భువనగిరి ఎంపీ బోర నరసయ్య గౌడును అసెంబ్లీకి పోటీ చేయించి అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మహబూబ్ నగర్ అసెంబ్లీని ముదిరాజు సామాజిక వర్గానికి కట్టబెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో చాలా మంది సిట్టింగుల్లో మళ్లీ కలకలం మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కులాల వారీగా మద్దతు కూడగట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే వ్యవహరిస్తున్నారు. ఈ 4 ఏళ్లలో అనేక కుల సంఘాలతో ఆయన భేటీ అయ్యారు. ఆయా కులాలకు హైదరాబాద్లో స్థలం కేటాయించడం, భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నారు. ఇటీవల పద్మశాలి, రజక సంఘాల నేతలతోనూ ఆయన సమావేశాలు నిర్వహించడం గమనార్హం. ఇవన్నీ కూడా ఎన్నికల వ్యూహంలో భాగమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పలు పథకాలతో కూడా జనాన్ని తన వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే గొర్రెలు, బర్రెలు పంపిణీ చేశారు. అలాగే రైతులకు ముందస్తు పెట్టుబడి అందిస్తున్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ నుంచి రైతు బీమా పథకం అమలు చేస్తున్నారు. వినూత్నంగా కంటి వెలుగు పథకానికి రూపకల్పన చేశారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా కేసీఆర్ మామూలు స్కెచ్లు వేయడం లేదు.